Good evening, everyone. Welcome to Grow Up Online Choosins and welcome to the class of Ncert line to line explanation of amines, which was very important for Neet and IIT students. In the previous lesson, in the previous videos, we discussed about the up to ఎక్కడి వరకు డిస్కస్ చేసామండి రియాక్షన్స్ ఆఫ్ ఎమిన్స్ వరకు డిస్కస్ చేసాం. ఐ హోప్ ఈ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఎవరైతే మన ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యారో ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి చేశారని అనుకుంటున్నానండి. ఓకేనా, అట్లీస్ట్ ట్రై అయినా చేశారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయనట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే దీని గురించి డిస్కస్ చేద్దాం, లేకపోతే ఒక స్పెషల్ వీడియోలో ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, అండ్ ఐ హోప్ ఎవరైతే మన స్టార్టింగ్ వీడియోస్ నుండి కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినట్లయితే ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ గ్రో అప్ ఆన్లైన్ ట్యూషన్స్ అండ్ వీ కెన్ సీ దట్ ఎమీన్స్ ఉంటాయండి లైన్గా ఫ్రమ్ ఏవైతే స్టార్టింగ్ లెసన్ నుండి అట్ ది ఎండ్ ఆఫ్ ది లెసన్ ఇంకొక వన్ వీడియోతో ఈ వీడియోస్ సిరీస్ ఆఫ్ ఎమీన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ఎవరైనా మిస్ అయినట్లయితే గో టు ద ప్లేలిస్ట్ అండ్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. ఓకే, అండ్ ది నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అడుగుతున్నారు అనమాట. అంటే సార్ వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి. వీడియో అనేది లెంత్ ఉంటుందండి. ఎందువల్ల అంటే మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఏం కాదు. మనకు 1.25 స్పీడ్ ఉంది కదండి, అందులో పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇబ్బంది అయితే అందులో పెట్టుకోండి. ఎందువల్ల మనం ప్రతి పాయింట్ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మరి ఆ మాత్రం ఈ వీడియో అనేది రావడం జరుగుతుందనమాట. ఓకేనా, మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. టైం ఎంత ఉంది, 30 మినిట్స్ ఉందా, 20 మినిట్స్ ఉందా కాకుండా టైం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మనకి కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. టైం 30 మినిట్స్ ఉండొచ్చు, 40 మినిట్స్ ఉండొచ్చు. ఇఫ్ యూ గెట్ ద కాన్సెప్ట్ ఇన్ 10 మినిట్స్‌లో మీరు కాన్సెప్ట్‌ని వచ్చిందనుకోండి, మీరు స్పీడ్‌గా వెళ్ళిపోండి వీడియోని. వీడియో స్పీడ్‌గా 1.25లో గాని, 1.5లో గాని పెట్టుకుంటే వెళ్ళిపోయింది. ఓకేనా, అండ్ ఎవరైనా సరే ప్రీవియస్ వీడియోస్ అనేది ఎవరైతే వాచ్ చేయలేదో ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ గ్రో అప్ ఆన్లైన్ ట్యూషన్స్ అండ్ ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్. ఐ హోప్ ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకేనా, మీ యొక్క ప్రిపరేషన్ నీట్ అని అవ్వచ్చు, ఐఐటి జేఈ అవ్వచ్చు, ఎనీ ఎగ్జామ్ ద కాన్సెప్ట్స్ ఆర్ హియర్. ఎన్సీఆర్టీ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. మనం ఒకటి గుర్తుపెట్టుకోనండి, ప్రతి ఒక్కరు కూడా ఎన్సీఆర్టీ రీడ్ చేస్తారు. ఫర్ నీట్ ఎగ్జామ్స్కైనా, నీట్ ఎగ్జామ్స్కి అయితే ఎన్సీఆర్టీస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, టు గెట్ ద అవుట్ రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బట్ అందరూ రీడ్ చేస్తారు, అందరికి వస్తాయా అంటే రావు. ఎందువల్లండి, ఎవరైతే ఎవరికైతే ప్రతి లైన్ అర్థమైందో వాళ్ళకి మాత్రమే అవుట్ ఆఫ్ వస్తాయండి. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి లైన్ నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, అందరూ చదువుతారు. ఎల్కేజీ పిల్లాడు కూడా చదువుకుంటూ వెళ్ళిపోతారు లెసన్ మొత్తం, లెసన్ టెక్స్ట్ బుక్ అంతా. కానీ ఎవరికైతే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ కూడా అర్థమైందో, ఈ లైన్ ఎలా ఉందంటే దీన్ని ఎయిదర్ ఈక్వేషన్ కింద కానీ, ఓకేనా, ఒక ఈక్వేషన్ గాని, ఒక ఫార్ములా కింద గాని రాయగలిగినప్పుడు మాత్రమే మన కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్‌గా అర్థమైనట్టు. ప్రతి లైన్ కూడా మనం అర్థం చేసుకున్నట్టండి. ఎల్‌కేజీ పిల్లాడు కూడా చదువుకుంటూ వెళ్ళిపోతారు లైన్స్ అనేవి. అలా కాదు, ప్రతి కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవాలి. నా వీడియోస్ మీరు ఫాలో అయినట్లయితే ప్రతి కాన్సెప్ట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఆహ్, ఆహ్, సమ్ టైమ్ అనేది స్పెండ్ చేయండి అంతే. ఓకేనా, మనకి కాన్సెప్ట్ గెయిన్ అవ్వాలంటే సమ్ టైమ్ అనేది స్పెండ్ చేయాలి. ఎప్పుడైతే కాన్సెప్ట్ మనకి ఇన్‌బిల్ట్ అయిపోయిందో నెక్స్ట్ టైమ్ నుండి ఫాస్ట్‌గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. నౌ లెట్ us జంప్ ఇంటు ద టుడేస్ టాపిక్, దట్ ఈస్ డయాజోనియం సాల్ట్స్. ద వీడియో లెంత్ ఈస్ అప్ టు 1 అవర్ పైన ఉంటుంది. ఎందుకంటే టోటల్ డయాజోనియం సాల్ట్స్ గురించి, దీని ఫిజికల్ ప్రాపర్టీస్, వాట్ డస్ మల్టిప్లై డయాజోనియం సాల్ట్స్ అంటే ఏంటి? దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, ఓకేనా, కెమికల్ రియాక్షన్స్, యూజెస్ మొత్తం ఏ టు జెడ్ డయాజోనియం సాల్ట్స్ గురించి ఈ ఒక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్లియర్‌గా. ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. అసలు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డయోజెనిక్ సాల్ట్స్ గురించి సమ్ ఇంట్రడక్షన్ వచ్చింది. ఒకసారి క్లియర్‌గా చూసుకుంటూ వచ్చేద్దాం. ఓకేనా, డయోజెనిక్ సాల్ట్స్. ద డయోజెనిక్ సాల్ట్స్ హ్యావ్ ద జనరల్ ఫార్ములా Rn2+X-. మనం అబ్జర్వ్ చేసినట్లయితే డయోజోనియం అనేది జనరల్ ఫార్ములా ఏంటంటే ఏ విధంగా ఉంటదంటే R, ఓకేనా, బాండ్ N2 ప్లస్ Cl-. ఓకేనా, ఇక్కడ R అనేది ఆల్కైల్ గ్రూప్ అవ్వచ్చు. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి CH3 అవ్వచ్చు, C2H5 అండ్ సో ఆన్. ఓకేనా, సో ఇదే R గ్రూప్ ఎరీన్ అవ్వచ్చు. దట్ మీన్స్ ఎరైల్. ఎరైల్ అంటే ఏంటండి, బెంజిన్ అనమాట. ఓకేనా, ఎరైల్ అంటే సింపుల్ ఏముంటుంది, బెంజిన్ అవ్వచ్చు. ఓకేనా, ఈ R అనేది ఇవి బెంజిన్ కూడా అవ్వే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ N2 ప్లస్ Cl మైనస్, ఇక్కడ కూడా N2 ప్లస్
Cl minus. ఓకే. నెక్స్ట్ చూద్దామా? వేర్ R స్టాండ్స్ ఫర్ అరైల్ గ్రూప్. ఓకే. సారీ. ఇక్కడ డయాజోనియం సాల్ట్స్ కాబట్టి ఆల్కైల్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉండదండి. ఓకేనా? ఓన్లీ మనకి ఏముంటాయి? ఓన్లీ మనకి అరైల్ గ్రూప్ అనమాట. యారోమాటిక్ బెంజిన్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆర్ అంటే ఏంటి? అరైల్ గ్రూప్స్ అనమాట. బెంజిన్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్ చూసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ అనేది క్లోరైడ్ అవ్వచ్చు, బ్రోమైడ్ అవ్వచ్చు, హెచ్ఎస్ఓ4 మైనస్, బిఎఫ్ఆర్ మైనస్ అండ్ సో ఆన్. బిఎఫ్4 మైనస్ అండ్ సో ఆన్ అవ్వచ్చు అనమాట. ఎక్సెట్రా ఏదైనా తీసుకోవచ్చు ఆ నెగెటివ్. ఇక్కడ ఎక్స్ మైనస్‌లో వీటిలతో పాటు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్సే కాకుండా మిగతావి కూడా మనం తీసుకోవచ్చనమాట. అండ్ దే ఆర్ నేమ్డ్ బై సఫిక్సింగ్ డయోజోనియం టు ద నేమ్ ఆఫ్ ది పేరెంట్ హైడ్రోకార్బన్ ఫ్రమ్ విచ్ దే ఆర్ ఫార్మ్డ్. అంటే దీనికి నేమ్ జనరల్‌గా డయోజోనియం సాల్ట్స్ అని పెడుతున్నాను కదా! మన నేమ్ ఎలా పెట్టొచ్చని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఏదైతే పేరెంట్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే మనకి ఏవైతే హైడ్రోజన్, కార్బన్ కాంబినేషన్ ఉన్నాయో దాని నుండి మనం డిరైవ్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు దాని నేమ్ అనేది పెట్టేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. బెంజిన్ N2+Cl- అనుకోండి. ఇది పేరెంట్ హైడ్రోకార్బన్ అన్న. వై? బికాస్ C6H6 అన్నమాట. ఓకేనా? హైడ్రోకార్బన్ అంటే ఏంటండి? కార్బన్, హైడ్రోజన్ కంబైన్ అయిన వాటిని హైడ్రోకార్బన్స్ అంటారు. ఓకేనా? సో, ఇందులో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసే కదా ఈ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. సో, మనం దీన్ని ఏమని పిలవచ్చు? బెంజిన్ ఇక్కడ N2+ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? డైఎజోనియం. బెంజిన్, డైఎజోనియం. ఇక్కడ క్లోరిన్ ఉంటే Cl- ఉంది కాబట్టి క్లోరైడ్ కింద రాసుకున్నాం. అదే Br- ఉంటే బ్రోమైడ్. ఓకేనా? HSO4- అంటే సల్ఫేట్. BF4- అంటే టెట్రా బ్రోమో, టెట్రా ఫ్లోరో బోరేట్ కింద, బోరాన్ కింద కూడా మనం నేమ్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫాలోడ్ బై ద నేమ్ ఆఫ్ ది యానియన్ సచ్ యాస్ క్లోరైడ్ అవ్వచ్చు, హైడ్రోజన్ సల్ఫేట్ ఎక్సెట్రా అనమాట. ఓకే. అంటే ఫస్ట్ దీనికి ఐయుపాక్ నోమెన్క్లేచర్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ ఇక్కడ హైడ్రోకార్బన్ దేని నుండి అయితుందో దానికి నేమ్ పెడతాం. తర్వాత N2+ అనేది ప్రతి దాంట్లో ఉంటది. కామన్ కాబట్టి డయోజోనియం పెడతాం. ఇక్కడ X- ఎయిదర్ క్లోరిన్ ఉంటే క్లోరైడ్ అని, Br- ఉంటే బ్రోమైడ్ అని, HSO4 ఉంటే హైడ్రోజన్ సల్ఫేట్, BF4- ఉంటే దానికి సంబంధించిన నేమ్ అనేది పెడుతుంటాం అన్నమాట. సో, ద N2+ గ్రూప్ ఈస్ కాల్డ్ ద డయోజోనియం గ్రూప్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న పాయింట్ కదండీ! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే C6H5N2+Cl- అన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపులే ఇందులో ఉంది. ఓకేనా? నేను తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్ వితిన్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నదన్నమాట. సో, ఇక్కడ ఆర్ ప్లేస్‌లో ఏం తీసుకున్నాడండి? ఎరైల్ గ్రూప్ అన్నమాట. బెంజీన్ అని చెప్పాను కదా! ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసే కదా ఈ గ్రూప్ అనేది ఉంటది. సో, ఇట్స్ నేమ్డ్ యాస్ బెంజీన్ డైఎజోనియం క్లోరైడ్. అదే ఈ Cl- ఎవరు తీసుకున్నారు? HSO4- అన్నమాట. యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ బెంజీన్, డయోజోనియం, హైడ్రోజన్ సల్ఫేట్. అదే దీని ప్లేస్‌లో Br- తీసుకుంటే బెంజీన్ డయోజోనియం బ్రోమైడ్ అవుతుందన్నమాట. సో, నేమ్ చేంజెస్ అకార్డింగ్ టు ద గివెన్ ఫార్ములా ప్రకారం మనకేమవుతుంది? నేమ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఐ హోప్ డయోజోనియం సాల్ట్స్ అంటే ఏంటి? దాని జనరల్ ఫార్ములా చూసాం. అండ్ అక్కడ ఆర్ ప్లేస్‌లో అరైల్ గ్రూప్స్ అని సబ్‌స్టిట్యూట్ అవుతుంటే X అనేది Cl- అవ్వొచ్చండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ Br-, HSO4 అండ్ BF4- కూడా మనకు కావచ్చనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఐ హోప్ దిస్ పారాగ్రాఫ్ ఈస్ క్లియర్ టు యూ. నౌ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ద సెకండ్ పారాగ్రాఫ్ అనేది అర్థం చేసుకుందాం. ఓకేనా? The primary aliphatic amines form highly unstable alkyl diazonium salts referred to the section 9.8. Primary aromatic amines from diazonium salts which are stable for a short period in a solution at a low temperature 273 Kelvin. ఓకేనా? ది పారాగ్రాఫ్ ఏదైతే ఉందో బై టేకింగ్ ఎన్ వైట్ బోర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ పారాగ్రాఫ్‌లో మనకి ఏం స్టార్ట్ చేశారండి? ప్రైమరీ ఆలిపాటిక్ ఎమిన్స్. ఓకేనా? ప్రైమరీ ఆలిపాటిక్ ఎమిన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీద్దాం. యాలిపాటిక్ అన్నాడు కాబట్టి స్ట్రైట్ చేయండి. CH3, CH2, CH2 బాండ్ NH2. ఓకేనా? దిస్ విల్ రియాక్టెడ్ విత్ మన ప్రీవియస్‌లో మీకు ఐడియా ఉందో లేదో. ఓకేనా? సోడియం నైట్రేట్ ప్లస్ HCl ఈ 2 రియాక్షన్ జరిగాయనుకోండి. మనం HNO2 నైట్రస్ యాసిడ్ అనేది ఇన్ సైటు అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఈ 2 రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? HNO2 ప్లస్ NaCl అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇట్స్ నేమ్ ఈస్ నైట్రస్ యాసిడ్. దిస్ నేమ్ ఈస్ నైట్రస్ యాసిడ్. సో, దిస్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ సైటు. ఓకేనా? ఇన్ సైటు అంటే ఏంటి? అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యూజ్ చేయాలనుకోండి. మనం యూజ్ చేయాలనుకుంటే ఇప్పటికిప్పుడు ప్రిపేర్ చేసి దాన్ని అలా యూజ్ చేసేదాన్ని ఇన్ సైటు అనమాట. అప్పుడు మనం రియాక్షన్ ఉంటేనే మనం ప్రిపేర్ చేసుకుంటాం. లేకపోతే ప్రిపేర్ చేయమనమాట.
సో ఇక్కడ ఎప్పుడైతే ఎమీన్ అనేది నైట్రస్ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకి డయాజోనియం సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. డైరెక్ట్గా CH3 బాండ్ CH2 బాండ్ CH2 ఇది ఎలా చేంజ్ అవుతుందండి? N2 ప్లస్ ఇక్కడ ఏముంది Cl మైనస్ N2 ప్లస్ Cl మైనస్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇది మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? ఇది యాలిపాటిక్ డయోజోనియం సాల్ట్స్ యాలిపాటిక్ డైఎజోనియం సాల్ట్స్ అన్నమాట. ఓకేనా? మన ఫస్ట్ 2 లైన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాలిపాటిక్ డయోజోనియం సాల్ట్స్ అనేవి హైలీ అన్‌స్టేబుల్. దీస్ ఆర్ హైలీ అన్‌స్టేబుల్ అన్నమాట. స్టేబుల్‌గా ఉండవు. ఓకేనా? హైలీ అన్‌స్టేబుల్. సో, నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ లైన్స్ ఏంటండి? నెక్స్ట్ లైన్స్ అనేవి ఎప్పుడైతే ఒక బెంజీన్ ఓకేనా? When a benzene NH2 is reacted with the same condition ఓకేనా? When NH2 react with same condition that is HNO2 అనమాట. ఏం ఫామ్ అయింది? బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ అనేది మనకు ఫామ్ అయింది. ఓకేనా? N2 ప్లస్ Cl మైనస్ అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే వెన్ యాలిపాటిక్ డయాజోనియం సాల్ట్స్ కి అండ్ aromatic ఓకేనా? దిస్ కాంపౌండ్ is aromatic diazonium salts. Aromatic diazonium salts. When we compare primary aliphatic diazonium salts, ఇది కూడా ప్రైమరీ. ఓకేనా? ఇది aromatic లో ప్రైమరీ అమీన్స్ అన్నమాట. మనకి aliphatic diazonium salts అనేవి మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫార్మ్ అయిన సాల్ట్స్ అనేవి వెరీ హైలీ అన్స్టేబుల్. బట్ హియర్ దీస్ diazonium salts are which is stable under low temperature. Which is stable under low temperature. ఓకేనా? ద టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తామండి? 273 టు 278 కెల్విన్. ఓకేనా? 273 టు 278 కెల్విన్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. ఓకే, అబ్జర్వ్ అయిందా మీకు? మొత్తం టోటల్ కాన్సెప్ట్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? మనం ప్రైమరీ ఎమీన్స్ ఇక్కడ కూడా మనం ప్రైమరీ ఎమీన్స్ తీసుకున్నాం, కానీ ఇదేంటి యాలిపాటిక్. ఓకేనా? స్ట్రైట్ చైన్ వన్ తీసుకుంటే ఇక్కడ ఫామ్ అయిన డయాజోనియం సాల్ట్స్ అనేవి వెరీ అన్స్టేబుల్. కాకపోతే మనం యారోమాటిక్ ఎప్పుడైతే తీసుకున్నామో హియర్ ఆల్సో యారోమాటిక్ ప్రైమరీ ఎమిన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫామ్ అయినటువంటి యారోమాటిక్ డయాజోనియం సాల్ట్స్ అనేవి స్టేబుల్ అనమాట. వెరీ స్టేబుల్ అండర్ లో టెంపరేచర్స్. వెరీ స్టేబుల్ అండర్ లోవర్ టెంపరేచర్స్లో మనకి ఇవేమవుతున్నాయి? స్టేబుల్గా ఎగ్జిబిట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? నౌ లెట్ us కమ్ టు ద ఇక్కడ ఏముందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ద ప్రైమరీ యాలిపాటిక్ ఎమిన్స్ ఫార్మ్స్ హైలీ అన్స్టేబుల్ ఆల్కైల్ డయాజోనియం సాల్ట్స్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఎందువల్లంటే మనం ఫస్ట్ రియాక్షన్లో చూసింది ఇదే. అండ్ ప్రైమరీ aromatic amines forms arene diazonium salts which are stable for a short period in a solution at low temperature అనమాట. ఒక షార్ట్ పీరియడ్లో ఏమవుతున్నాయి? స్టేబుల్గా ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. సో ద స్టెబిలిటీ ఆఫ్ arene diazonium ion ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రెసోనెన్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడు? ఇది అన్‌స్టేబుల్‌గా ఉండడానికి ఓకేనా? ఇది స్టేబుల్‌గా ఉండడానికి ఏం రీజన్ తీసుకున్నాడండి? రెసోనెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాడనమాట. మనకి వై ప్రైమరీ ఎమిన్స్ ఈజ్ నాట్ ఈజ్ హైలీ అన్‌స్టేబుల్ డయాజోనియం సాల్ట్స్ అండ్ aromatic డయాజోనియం సాల్ట్స్ అనేవి ఎందుకు స్టేబుల్‌గా ఉన్నాయంటే మనకి దేని ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు? రెసోనెన్స్ డ్యూ టు రెసోనెన్స్ ఇన్ aromatic డయాజోనియం సాల్ట్స్. ఓకేనా? aromatic డయాజోనియం సాల్ట్స్‌లో రెసోనెన్స్ ఉండడం వల్ల మనకి స్టేబుల్ అని చెప్పారనమాట. ఓకే, దిస్ ఈస్ ద రీజన్ వై దట్స్ వై aromatic diazonium salts are very stable than aliphatic diazonium salts. ఓకే, నౌ లెట్ us try to understand given mechanism. ఓకే, మన టెక్స్ట్ బుక్‌లో ఇచ్చారు కదండీ! ఈ మెకానిజం ఒకసారి వైట్ బోర్డ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. ఓకేనా? గివెన్ మనం ఫస్ట్ ఏం రాసుకోవచ్చండి? వి నో దట్ నైట్రోజన్ ఎక్కడ కనిపించినా కూడా అంటే నైట్రోజన్‌కి జనరల్‌గా ఏ బాండ్ ప్రెజెంట్‌గా ఉంటది? ట్రిపుల్ బాండ్. ఇక్కడ N2 ప్లస్ కదా! N2 ప్లస్ నేను ఎలా రాసుకుంటాను? N ప్లస్ ట్రిపుల్ బాండ్ N having the lone pair of electrons. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ బాండ్ is shifted towards this side ఓకేనా? పార్షియల్లీ డెల్టా ప్లస్ మైనస్ ఇక్కడ డెల్టా ప్లస్. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ N ప్లస్ ఉంది. ఇంకా అడిషనల్‌గా ఏమొచ్చింది? డెల్టా ప్లస్. సో టు స్టెబిలైజ్ దిస్ బాండ్ is shifted towards this side అనమాట. ఇక్కడ మైనస్ చార్జ్ ఉంది, ఇక్కడ ప్లస్ చార్జ్ ఉంది. ఈ మైనస్‌కి ప్లస్‌కి ఏం ఫామ్ అవుతుందండి? డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? మైనస్‌కి ప్లస్‌కి. సో డబల్ బాండ్ N ఏమవుతుంది? డబల్ బాండ్ N మైనస్ హ్యావింగ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ పాజిటివ్ చార్జ్, ఈ పాజిటివ్ చార్జ్ సేమ్
ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ పాజిటివ్ చార్జ్‌కి, ఈ నెగెటివ్ చార్జ్‌కి మనకి డబుల్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏమవుతుందండి డబుల్ బాండ్. ఇక్కడ ఏ చార్జ్ ఉంది? పాజిటివ్ చార్జ్. అగైన్ దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్. దిస్ ఈస్ హావింగ్ ద నెగెటివ్ అండ్ పాజిటివ్. ఏమవుతుంది? సో, డబుల్ బాండ్స్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. అగైన్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది. సో, ఈ డబుల్ బాండ్స్ అనేవి సేమ్ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. మైనస్ హావింగ్ 2 లోన్ పెయిర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా! సో, దిస్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ సైడ్. ఇక్కడ మైనస్, అగైన్ ఇక్కడ ప్లస్. ఓకేనా? డబుల్ బాండ్ ఎన్ ప్లస్ డబుల్ బాండ్ ఎన్ మైనస్ లోన్ పేర్. ఓకే. అండ్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది కదండీ! దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి అగైన్ ఏమవుతుంది? డబుల్ బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో, షిఫ్ట్ అయితే ఎలా రాసుకుంటున్నాం? సో, ఇక్కడితో వదిలేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? మళ్ళీ అగైన్ మనం ఇక్కడ తీసుకున్న స్టెప్ ఏదైతుందో సేమ్ ప్రొడక్ట్ అనేది అబ్జర్వ్ అవుతుందనమాట. ఓకేనా? మన ప్రీవియస్ వీడియోస్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ రెసోనెన్స్ ఉండడం వల్ల కాంపౌండ్స్ అనేవి హై స్టెబిలిటీని ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయన్నమాట. హై స్టెబిలిటీని ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. రెసోనెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఐ హోప్ ఈ మొత్తం పారాగ్రాఫ్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఓకేనా? ఐ హోప్ ఇంట్రడక్షన్ ఈస్ డయోజనియం సాల్ట్స్ ఇంట్రడక్షన్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ గో టు ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్‌లోకి వెళ్దామండి. డైరెక్ట్‌గా మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఫస్ట్ మెథడ్. Methods of preparation of diazonium salts. Benzene diazonium chloride is prepared by the reaction of aniline with nitrous acid at 273 to 278 Kelvin. Nitrous acid is produced in the reaction mixture by the reaction of sodium nitrate with hydrochloric acid. Okay, na? The conversion of primary aliphatic amines to diazonium salts is called the diazotization. Due to its instability, the diazonium salt is not generally stored and used immediately after preparation. మనం ఇప్పుడు ఏదైతే ఈ పారాగ్రాఫ్‌లో మనం రీడ్ చేసామో మొత్తం అంతా మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా డిస్కస్ చేసిందే. ఎందువల్ల ఇక్కడ ఏమంటున్నాడండి, బెంజీన్ క్లోరైడ్ ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే ఎనిలిన్ తీసుకున్నాం. ఓకేనా? హియర్ ఈస్ ద ఎనిలిన్. ఎనిలిన్ తీసుకున్నాం. ఇక్కడ సోడియం నైట్రేట్ తీసుకున్నాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా? NaNO2 ప్లస్ HCl తీసుకున్నాం అండి. ఏమైంది? ఓకేనా? NaCl ప్లస్ HNO2. HNO2 అంటే ఏంటి? నైట్రస్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకేనా? నైట్రస్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది. నేనేం చెప్పాను? నైట్రస్ యాసిడ్ అనేది ఇన్ సైటు. అంటే అప్పటికప్పుడు ఇలా రియాక్షన్ చేసుకుంటేనే మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే దాన్ని ఇన్ సైటు ప్రిపరేషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ HNO2 ఉన్నది కదా! HNO2 దేనితో రియాక్ట్ అవుతుంది? ఎమిన్‌తో రియాక్ట్ అవుతుంది. ఎమిన్‌తో రియాక్ట్ అయ్యి మనకి ఎక్కడండి టెంపరేచర్ 273-278 కెల్విన్‌లో మెయింటైన్ అవుతుందనమాట. ఎప్పుడైతే దీంతో రియాక్ట్ అయిందో మనకేమవుతుంది? బెంజీన్ డయాజోనియం సాల్ట్స్. దీన్ని ఏమంటాం? బెంజీన్ డయాజోనియం సాల్ట్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయన్నమాట. ఈ ప్రాసెస్‌ని ఏమన్నాం? ఇది ఇంపార్టెంట్ అండి. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ వాట్ డు యూ మెంట్ బై డైఅజోటైజేషన్ ప్రాసెస్ అంటారనమాట. డైఅజోటైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? The preparation of benzene diazonium chloride from amines which is reacted with HNO2. This process is called the diazotization process అన్నమాట. సింప్లీ లేకపోతే when aniline react with nitrous acid to form the benzene diazonium chloride, this process is called the diazotization process అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ మెథడ్. ఇది ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ 2, 3 టైమ్స్ మనం డిస్కస్ చేసిందే. ఇప్పుడే మన వీడియో స్టార్ట్ చేసి 2 టైమ్స్ డిస్కస్ చేసామండి. ఓకేనా? ఐ హోప్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డయాజోనియం సాల్ట్స్ ఈస్ క్లియర్ టు యూ. ఓకే. నౌ లెట్ us go to the physical properties. ఓకేనా? బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఈస్ ఎ కలర్‌లెస్ క్రిస్టలిన్ సాలిడ్. ఓకేనా? దీనికి కలర్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టలిన్ ఫార్మ్‌లో ఉంటదన్నమాట. ఇట్ ఈస్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఈస్ స్టేబుల్ ఇన్ కోల్డ్ బట్ రియాక్ట్ విత్ వాటర్ వెన్ వార్మ్డ్. ఓకేనా? ఇట్ ఈస్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్‌లో కరిగిపోవడానికి రెడీగా ఉంటదండి. అండ్ ఇట్ ఈస్ స్టేబుల్ ఇన్ కోల్డ్. మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం కదా! అందుకనే మనం టెంపరేచర్స్ అనేవి ఏం చేసాం? ద టెంపరేచర్స్ అనేవి 273 కెల్విన్ టు 278 కెల్విన్ మెయింటైన్ చేశామన్నమాట. లో టెంపరేచర్స్. ఎందువల్లండి? స్టేబుల్‌గా ఉంటాయి కాబట్టి. ఓకేనా? ఎప్పుడైతే మనం వాటర్‌లో వార్మ్ చేసామనుకోండి, కొద్దిగా వేడి అనేది వచ్చిందంటే హాట్ కండిషన్‌లోకి ఎప్పుడైతే వెళ్ళిందో రియాక్ట్ అయిపోతూ ఉంటదన్నమాట. ఇట్ డికంపోజెస్ ఈజిలీ ఇన్ ద డ్రై స్టేట్. డ్రై స్టేట్‌లోనే డికంపోజిషన్‌కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి.
బెంజన్ డయాజోనియం ఫ్లోరోబోరేట్ ఈజ్ వాటర్ ఇన్సాల్యుబుల్ అండ్ స్టేబుల్ అట్ రూమ్ టెంపరేచర్. అంటే మనం ఫ్లోరోబోరేట్ అనమాట. మనం ప్రీవియస్ BF4 అని ఉన్నది కదా, బెంజన్ డయాజోనియం ఫ్లోరోబోరేట్కి స్ట్రక్చర్ వేద్దాం. ఎలా ఉంటుంది? C6H5 N2 ప్లస్ BF4 మైనస్. ఓకేనా? మనం ప్రీవియస్గా చూసాం కదండి, BF4 మైనస్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో ఇదనమాట. BF4 మైనస్ ఉన్న దాన్ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్స్ నేమ్ ఈస్ బెంజన్ డయోజోనియం ఫ్లోరో బోరేట్ ఈజ్ వాటర్ ఇన్సాలబుల్. ఇదేమవుతుంది మనకి ఇక్కడ జనరల్గా ఏమన్నాడు, బెంజన్ డయోజోనియం క్లోరైడ్ ఈస్ కలర్లెస్, ఇట్ ఈస్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్లో సాల్యుబుల్ అవుతుంది అన్నాడా, కాకపోతే మనకి ఇక్కడ కాంపౌండ్ ఏముంది, వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. ఇది విత్ రెస్పెక్ట్ టు, ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు బెంజిన్ డయోజోనియం ఫ్లోరోబోరేట్ ప్రకారం చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్లో సాల్యుబుల్ అవ్వదు అనమాట. ఎందువల్లంటే ఆ గివెన్ కాంపౌండ్ ఏదైతే ఉందో నాన్ పోలార్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఇక్కడ గివెన్ కాంపౌండ్, ఈ కాంపౌండ్ అనేది ఏదైతే ఉందో నాన్ పోలార్, విచ్ ఈస్ నాన్ పోలార్ అవుతుంది అనమాట. ఓకేనా? కాకపోతే మనకు వాటర్ ఏంటి, పోలార్. ఓకేనా? మనకు ఒక కాన్సెప్ట్ తెలిసి ఏంటి, లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్. పోలార్ పోలార్లోనే సాల్యుబుల్ అవుతుంది, నాన్ పోలార్ నాన్ పోలార్లోనే సాల్యుబుల్ అవుతుంది అనమాట. సో బై యూజింగ్ ఆఫ్ సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి, ఓకేనా, ఇది ఇన్సాల్యుబుల్ అని చెప్తాను. అండ్ స్టేబుల్ అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర, అంటే మన 25 degrees దగ్గర ఏమవుతుంది, కూల్గానే అంటే స్టేబుల్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఐ హోప్ ఫిజికల్ ప్రాపర్టీస్ అది కూడా క్లియర్ అనుకుంటున్నాను. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద కెమికల్ రియాక్షన్స్ అండి. మనకి కెమికల్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాటిలో ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ 2 నేమ్డ్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ద ఫస్ట్ వన్ ఈస్ శాండ్ మేయర్ రియాక్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ క్యాటర్మాన్ రియాక్షన్. దీస్ 2 reactions are very very important with respect to exam point of view. Okay, now let us try to understand the diazonium salts chemical reactions అనేవి ఒకసారి చూద్దాం. ఓకేనా? ద రియాక్షన్స్ ఆఫ్ డయాజోనియం సాల్ట్స్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 categories. ఓకేనా? దీన్ని రియాక్షన్స్ అనేవి 2 కేటగిరీల కింద చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సెకండ్ వన్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద రిటెన్షన్ ఆఫ్ డయాజో గ్రూప్ అనమాట. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రియాక్షన్స్ ఏమంటున్నాడంటే, ఇదే కదా బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ N2 ప్లస్ Cl మైనస్. ఫస్ట్ రియాక్షన్ ఎలా బేస్ అయ్యి ఉంటాయంటే, ఇది మొత్తం గ్రూప్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే N2 ప్లస్ కింద Cl మైనస్ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మైనస్ ఇటు సైడ్ వచ్చినప్పుడు మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, ఆ ప్లస్ ఉన్నప్పుడు ఏదైనా నెగిటివ్ ఛార్జ్ వెళ్ళి అటాక్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, Cl. ఓకేనా? ఇక్కడ ఏం ఫామ్ అయింది, క్లోరో బెంజిన్ అనమాట. అంటే మన ఫస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది, ఈ పార్ట్ మొత్తం ఏదైతే ఉందో N2 ప్లస్ Cl మైనస్ పార్ట్ అంతా రీప్లేస్ అయిపోయి వేరే పార్ట్, వేరే నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చి యాడ్ అవుతుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రియాక్షన్స్ అయితే. సెకండ్ వన్ ఏంటి, రిటెన్షన్ అనమాట. ఆ డయాజో గ్రూప్ని చూసారా, ఈ డయాజో గ్రూప్ N2 ప్లస్, ఈ N2 ప్లస్ అనేది సేమ్ ఇలాగ ఉంటుంది అనమాట. సో ఇలా ఉండి రియాక్షన్స్లో టేక్స్ ప్లేస్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనమాట. ఓకేనా? అర్థమైందా? 2 టైప్ బ్రాడ్లీ కేటగరైజ్ ఇంటూ 2 types. ద ఫస్ట్ వన్ ఈస్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ నైట్రోజన్. ఈ నైట్రోజన్ తీసేసిన తర్వాత వచ్చే ప్రొడక్ట్స్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈ N2 ప్లస్ అనమాట, డయాజోనియం సాల్ట్స్ అనేది ఉండగానే జరిగే రియాక్షన్స్ అనమాట. ఓకే, ద ఫస్ట్ వన్లోనే ఇన్వాల్వ్ అయితే శాండ్ మేయర్ రియాక్షన్, గ్యాటర్మాన్ రియాక్షన్, విచ్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ రియాక్షన్ చేస్తే మనకి ఆ N2 ప్లస్ Cl మైనస్ ప్లేస్లో అక్కడైతే మనం ఏవైతే రియేజెంట్ తీసుకుంటున్నామో అవి వచ్చి యాడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం, రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ నైట్రోజన్. అంటే ఇక్కడ ఉన్న నైట్రో గ్రూప్ని మనం డిస్ప్లేస్ చేసి రియాక్షన్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయితే చూద్దాం. డయాజోనియం గ్రూప్ బీయింగ్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. ఇక్కడ మనకి అక్కడ నైట్రోజన్ గ్రూప్ పోతుందంటే అక్కడ ఎలా యాక్ట్ అవుతున్నట్టు, ఇది గుడ్ లివింగ్ గ్రూప్ అనమాట. ఓకేనా? గుడ్ లివింగ్ గ్రూప్. మన ప్రీవియస్ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లోరిన్ ఈజ్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. వై? బికాస్ ద సైజ్ ఈజ్ హై. ఓకేనా? సైజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, త్వరగా మనకి రియాక్షన్ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇన్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా ఏంటి, ఈ N2 ప్లస్ Cl మైనస్ అనేది, N2 ప్లస్ Cl మైనస్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా గుడ్ లివింగ్ గ్రూప్ అనమాట. ఈజీగా మనకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ సబ్స్టిట్యూటెడ్ బై అదర్ గ్రూప్స్ సచ్ యాస్, ఎప్పుడైతే ఇది మైనస్ కింద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మైనస్ కింద కదా వచ్చేస్తుంది, ఇది బాండ్ ఇలా షిఫ్ట్ అయితే ఇది మైనస్ కింద వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో పాజిటివ్ ఛార్జ్ ఏమైనా అట్రాక్ట్ చేస్తాయి, నెగిటివ్ ఛార్జెస్ అనమాట. ఎప్పుడైతే ఆ N2 ప్లస్ Cl మైనస్ అనేవి బయటకు వస్తాయో
ఈ నెగిటివ్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా, అదర్ గ్రూప్స్ సచ్ యాస్ Cl మైనస్ గానీ, Br మైనస్, I మైనస్, Cn మైనస్ అండ్ OH మైనస్ విచ్ డిస్ప్లేస్ నైట్రోజన్ ఫ్రమ్ ద అరోమాటిక్ రింగ్. ఓకేనా, ఇవి బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా అటాక్ అవుతాయి అనమాట. ఐ అనేది ఉందనుకోండి, ఇటు సైడ్ ఎలా అటాక్ అవ్వడం వల్ల N2 అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దీని ప్లేస్లో ఎవరు ఉంటారు, అయోడిన్ అనేది సబ్స్టిట్యూట్ అయిపోతుంది. సో ఐడోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, ద నైట్రోజన్ ఫార్మ్డ్ ఎస్కేప్ ఫ్రమ్ ద రియాక్షన్ మిక్సర్ యాజ్ ఎ గ్యాస్ అనమాట. నైట్రోజన్ అనేది గ్యాస్ కింద మనకి బయటకు పోవడం జరుగుతుంది. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ టు యూ. ఈ పారాగ్రాఫ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నవ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద మెకానిజం. ఓకేనా, మెకానిజం అని కాదు, డైరెక్ట్గా రియాక్షన్స్ అనమాట. ఆల్రెడీ రియాక్షన్స్ చూస్తాం కదా డైరెక్ట్గా. ఇది అంత కష్టమైన రియాక్షన్స్ కాదు, చాలా సింపుల్ రియాక్షన్స్, ఈజీగా గుర్తుండాలి. ఓకేనా, మనకి ఆప్షన్స్ ఎలిమినేషన్స్లో కూడా యూజ్ అవుతుంటాయి. ఓకే, ద రీప్లేస్మెంట్ బై హ్యాలైడ్ ఆర్ సైనైడ్ గ్రూప్ అనమాట. మనకి హ్యాలైడ్స్ అంటే ఏంటండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్నే హ్యాలైడ్స్ అంటాం అనమాట. అంటే Cl మైనస్, Br మైనస్, Cn మైనస్ని ఏ విధంగా రీప్లేస్ చేస్తాయి, ఇవి ఏ విధంగా యాక్ట్ అవుతాయి. మైనస్ ఉందంటే న్యూక్లోఫైల్స్ అనమాట. కెన్ ఈజీలీ ఇంట్రడ్యూస్ ఇన్ ద బెంజన్ రింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాపర్ 1 అయాన్. ఓకేనా, ఈ కాపర్ ప్రెసెన్స్లో మనకి ఏమవుతున్నాయి, వీటిని ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. సో దిస్ రియాక్షన్ ఏమంటాం, శాండ్-మేయర్ రియాక్షన్ అంటాం అనమాట. దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ద శాండ్-మేయర్ రియాక్షన్. ఓకేనా, సో అబ్జర్వ్ చేద్దాం. శాండ్-మేయర్ రియాక్షన్కి గ్యాటమాన్ రియాక్షన్లో ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్, కాకపోతే మనం తీసుకునే రియేజెంట్లు అండ్ ఇక్కడ ఫామ్ అయ్యే అదర్ ప్రొడక్ట్స్ చిన్న డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ శాండ్-మేయర్ రియాక్షన్లో మనం తీసుకునే రియేజెంట్స్ ఏంటండి, Cu2Cl2. ఓకేనా, కుప్రస్ క్లోరైడ్ ప్లస్ HCl, ఇక్కడ కాపర్ ప్లస్ HCl అనమాట. కాపర్ అండ్ HCl ఒక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ప్రొడక్ట్స్ అనేవి యాజ్ యూజువల్ సేమ్. ఇక్కడ బై ప్రొడక్ట్ కింద కాపర్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఈ ఒక్క డిఫరెన్స్ అనమాట శాండ్-మేయర్ రియాక్షన్స్కి గ్యాటమాన్ రియాక్షన్కి. ఇక్కడ రియేజెంట్ కుప్రస్ క్లోరైడ్ అయితే ఇక్కడ కాపర్ అండ్ HCl కింద తీసుకుంటుంది. ఓకేనా, సో మనం డైరెక్ట్గా ఇక్కడ ఏముంది, మనకి బెంజన్ డయాజోనియం ఉన్నదన్నమాట. బెంజన్ డయాజోనియం Cu2Cl2 అండ్ HCl చేసాను అనుకుని HCl ఇక్కడ ఉన్న క్లోరినే కదండి ఇక్కడ రీప్లేస్ అయింది. సో అబ్జర్వ్ చేశారా, దీన్ని వైట్ బోర్డ్ మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి. ఓకే, here is the benzene diazonium chloride. Here N2 plus Cl minus. This will react with దేంతో రియాక్ట్ అవుతున్నారు, ఫస్ట్ Cu2Cl అండ్ HCl అనమాట. ఓకేనా, ఈ HCl అనేది ఏదైతే ఉందో ఇక్కడ హెచ్ అటాక్ అయింది అనుకోండి, ఇది డిస్ప్లేస్ అయిపోద్ది అనమాట, బయటకు వచ్చేస్తుంది. సో మనకి ఏం ఫామ్ అయింది, బాండ్. సింపుల్గా ఈ గ్రూప్ తీసి మనం Cl పెట్టేస్తాం అనమాట. ఓకేనా, మెకానిజం ఈజ్ నాట్ నెసెసరీ, దిస్ మెకానిజం ఈజ్ కాంప్లెక్స్ ఇన్ నేచర్, చాలా కాంప్లెక్స్ నేచర్లో ఉంటుంది అనమాట. సో నైట్రోజన్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ రియాక్షన్. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చూసినట్లయితే మళ్ళీ సేమ్ యాస్టీస్గా బెంజన్ డయాజోనియం క్లోరైడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏంది N2 ప్లస్ Cl మైనస్, దీన్ని ఏం చేస్తాం, Cu2Br2 బాండ్ HBr అనమాట. ఓకేనా, Cu2Br2 HBr రాసినట్లయితే ఏమవుతుంది మనకి, బాండ్ బ్రోమిన్. ఓకేనా, ఈ Br అనేది ఇక్కడ ఎట్ సైడ్ అటాక్ అయితే ఈ గ్రూప్ అనేది లివింగ్ గ్రూప్ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ రియాక్షన్ చూద్దాం. బెంజన్ డయాజోనియం క్లోరైడ్ తీసుకుంటాం, సేమ్ టు సేమ్ N2 ప్లస్ Cl మైనస్. దిస్ విల్ రియాక్ట్ విత్ కాపర్ సైనైడ్. ఓకేనా, ఆర్ KCnతో రియాక్ట్ చేస్తే ప్రొడ్యూస్ Cn మైనస్ అటాక్ అయితే ఏమవుతుంది, ఈ గ్రూప్లో Cn ప్లస్ నైట్రోజన్ సైనోబెంజిన్ అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట. సో దిస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ద శాండ్-మేయర్ రియాక్షన్స్. దీస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ద శాండ్-మేయర్ రియాక్షన్స్ అనమాట. ఈ రియాక్షన్ ఏమంటామండి, శాండ్-మేయర్ రియాక్షన్స్ అంటాం. సరే ఏంటి సార్, ఇది నార్మల్గా మనం క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, సైనోబెంజిన్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, దీని నుండి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మనం నార్మల్గా బెంజిన్ గ్రూప్లోకి క్లోరిన్, బ్రోమిన్, సైనైడ్ అనేది మనం ఇన్సెక్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో చాలా కష్టం అనమాట. సో ఎప్పుడైతే ఈ శాండ్-మేయర్ రియాక్షన్స్, ఈ బెంజన్ డయాజోనియం క్లోరైడ్ వచ్చిందో మనం ఈజీగా ఈ గ్రూప్స్ అనేవి Cl, Br, సైనైడ్ అనేవి ఈజీగా మనం ఇన్సర్ట్ చేసేస్తున్నాం అనమాట. రియాక్షన్స్ అనేవి జరిగిపోయి వచ్చేస్తున్నాయి.
యాక్చువల్‌గా అయితే మనం జనరల్‌గా ఇలా అవ్వమనమాట. అందువల్ల ఈ శాండ్‌మేయర్ రియాక్షన్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏవైతే మనం నార్మల్‌గా బెంజీన్ యూజ్ చేసి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గానీ, ఎలిమినేషన్ రియాక్షన్స్ గానీ, ఇవన్నీ చేయలేనివి సింపుల్‌గా డయాజోనియం సాల్ట్స్ తీసుకొని మనం ప్రిపేర్ చేసేయొచ్చనమాట. దట్స్ వై థీస్ శాండ్‌మేయర్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యాస్ వెల్ యాస్ లాబొరేటరీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దామండి. Next, alternatively, chlorine, bromine can also be introduced in the benzene ring by treating the diazonium solution with corresponding halogen acids. Presence in the copper powder amount. Copper powder present అయినా సరే ఫస్ట్ వన్ ఏంటి కాపర్ 1 తీసుకున్నప్పుడు కాపర్ పౌడర్ అనమాట. దీన్ని ఏం రాస్తాం? కాపర్ పౌడర్ వస్తే మనం ఏం రిఫర్ చేసుకోవాలి? గ్యాటర్మాన్ రియాక్షన్ అండ్ కాపర్ 1 అయాన్ కింద రిప్రజెంట్ చేసాం అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ ద శాండ్‌మేయర్ రియాక్షన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో సేమ్ రియాక్షన్స్ అండి. ఇక్కడ బెంజీన్ డయాజోనియం క్లోరైడ్, కాపర్ అండ్ HCl అనమాట. ఏమవుతుంది? X ప్లేస్‌లో ఇది N2 గ్యాస్ కింద బయటకు వచ్చేసినట్లయితే ఇంకా Cl అనేది అటాక్ అవుతుంది కదా! క్లోరోబెంజీన్ ఫార్మ్ అయింది. CuHBr అంటే ఇక్కడిది. ఏముంది? బ్రోమోబెంజీన్ కూడా ఫార్మ్ అయిందనమాట. ఓకేనా? సో, ద హీలియన్ శాండ్‌మేయర్ రియాక్షన్ ఈస్ ఫౌండ్ టు బి బెటర్ దాన్ గ్యాటర్మాన్ రియాక్షన్. సో, 2 ప్రొడక్ట్‌లో కూడా మనకి సేమ్ క్లోరోబెంజీన్, బ్రోమోబెంజీన్ మనం అబ్జర్వ్ చేయండి. క్లోరోబెంజీన్. సో, రెండిట్లో బెస్ట్ ఏంటంటే శాండ్‌మేయర్ రియాక్షన్స్‌లో ఈస్ ద బెస్ట్ వన్ అనమాట. గుడ్ హీల్డ్ అనేది అవుతది అండ్ ప్రొడక్ట్ అనేది సరిగ్గా వస్తుందనమాట. సో, శాండ్‌మేయర్ రియాక్షన్ ఈస్ ఫౌండ్ టు బి బెటర్ దాన్ గ్యాటర్మాన్ రియాక్షన్. ఐ హోప్ శాండ్‌మేయర్ రియాక్షన్ అండ్ గ్యాటర్మాన్ రియాక్షన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. విచ్ వాస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఎన్ని స్టార్లు పెట్టుకున్నా సరే మీ ఇష్టం. వెరీ ఇంపార్టెంట్. విచ్ వాస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఓకేనా? ఏదైనా ఎలిమినేషన్ ప్రాసెస్‌లో కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉండొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. రీప్లేస్‌మెంట్ బై అయోడైడ్ గ్రూప్ అనమాట. ఓకేనా? మన ప్రీవియస్ దాంట్లో క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, సైనోబెంజిన్ అంటే బెంజిన్, సైనైడ్ ఇవి ప్రిపేర్ చేసాం తప్ప అరైల్ అంటే అయోడోబెంజిన్ అనేది మనం ప్రిపేర్ చేయడం చూడలేదనమాట. ఇది చూద్దాం. Iodine is not easily introduced into the benzene ring directly, but when diazonium salt solution is treated with potassium iodide, the iodobenzene is formed. మీకు ప్రీవియస్‌లీ చెప్పానా? ఏవి పడితే అవి మనం ప్రిపేర్ చేసేయలేమని చెప్పేసి మనం జనరల్ రియాక్షన్ యూజ్ చేసి ఇలా ఐడోబెంజిన్ తీసుకురావడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. కాకపోతే ఈ డయాజోనియం సాల్ట్స్ యూజ్ చేసి ఎప్పుడైతే పొటాషియం ఐడైడ్ సొల్యూషన్‌తో ట్రీట్ చేసామో మనకి ఈజీగా ఏమవుతుంది? ఈ ఐడిన్ అనేది బెంజిన్ మీద అడ్జస్ట్ అయిపోతుందనమాట. సో, ఐడోబెంజిన్, కేసీఎల్, నైట్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయిందనమాట. దట్స్ వై దీస్ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు లాబొరేటరీ అండ్ యాస్ వెల్ యాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ రీప్లేస్‌మెంట్ బై ఫ్లోరైడ్ అయాన్. ఇది కూడా సేమ్ టు సేమ్ అండి. వెన్ అరిన్ డయాజోనియం క్లోరైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ ఫ్లోరోబోరిక్ యాసిడ్ అంటే HBF4 అనమాట. ఫ్లోరోబోరిక్ యాసిడ్ అంటే HBF4 గుర్తుపెట్టుకోవాలి. అరిన్ డయాజోనియం ఫ్లోరోబోరేట్ ఈస్ ప్రెసిపిటేటెడ్ విచ్ ఆన్ హీటింగ్ డికంపోజెస్ టు హీల్ ద అరైల్ ఫ్లోరైడ్. ఓకేనా? ఈ మ్యాటర్ ఏదైతుందో ఒకసారి రియాక్షన్‌లో అర్థం చేసుకుందాం. యాజ్ యూజువల్‌గా మనం ఏం చేసాం? బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ తీసుకున్నాం. ఫ్లోరోబోరిక్ యాసిడ్‌తో రియాక్ట్ చేసాం. మనకేం ఫార్మ్ అయింది? మనం ప్రీవియస్ చెప్పుకున్నాం కదా! ఎరిన్ డయాజోనియం ఫ్లోరోబోరేట్ అనేది ఫార్మ్ అయింది. దీన్ని ఎప్పుడైతే హీట్ చేసామో నైట్రోజన్ గ్యాస్, బోరాన్ ట్రైఫ్లోరైడ్ కింద బయటకొచ్చేసి ఫ్లోరోబెంజిన్ ఫార్మ్ అయిందనమాట. మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఐడోబెంజిన్ ఓకేనా? ఈ ఐడోబెంజిన్, ఫ్లోరోబెంజిన్ ఫార్మ్ చేయడం అనేది జనరల్‌గా నార్మల్ రియాక్షన్స్‌ని యూజ్ చేసి ఫార్మ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. కాకపోతే ఈ డయాజోనియం సాల్ట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల సింపుల్‌గా ఫార్మ్ చేసేస్తాం అనమాట. సింపుల్‌గా మనకి ఇవి ఫార్మ్ అయిపోతున్నాయన్నమాట. దట్స్ వై దీస్ డయాజోనియం సాల్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద రీప్లేస్‌మెంట్ బై హైడ్రోజన్. ఎప్పుడైనా సరే సెర్టైన్ మైల్డ్ రిడ్యూసింగ్ ఏజెంట్ లైక్ హైపోఫాస్ఫరస్ యాసిడ్ అని, ఫాస్ఫరిక్ యాసిడ్ ఆర్ ఇథనాల్ reduce diagenous salts to arenes and themselves get oxidized to phosphorus acid and ethanol respectively. ఇక్కడ మనకు చిన్నది ఏంటంటే దీంతో డేంజర్ ఏంటంటే మనకి డయాజోనియం సాల్ట్స్‌తో ఎప్పుడైనా హైడ్రోజన్ వాటిలతో రియాక్ట్ అయ్యాయి అనుకోండి. ఎందులో అయితే విచ్ సబ్స్టెన్స్ కంటైనింగ్ ద హైడ్రోజన్ కంటైనింగ్ ఉన్నదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అదేమవుతాయి రిడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఏమవుతాయి? రిడ్యూస్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. ఇదేంటి హైపోఫాస్ఫరస్ యాసిడ్. ఇందులో H+ రిలీజ్ అవుతదా? ఓకేనా? ఎప్పుడైతే దీంతో రియాక్ట్ అయిందో ఈ గ్రూప్ మొత్తం అంతా పోయి గ్రూప్ ప్లేస్‌లో ఏమొచ్చేస్తాయి? హైడ్రోజన్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే 2023 నీట్ ఎగ్జామ్‌లో యాస్ వెల్ యాస్
ఐఐటి జేఈ ఎగ్జామ్లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది అడగడం జరిగింది. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి బెంజిన్ డయాజోనిక్ క్లోరైడ్కి ఏవైతే హెచ్ ప్లస్ రిలీజ్ చేసే వాటితో మనకి రియాక్ట్ అవుతే మనకి సింపుల్గా ఏమైపోతాయి, మనకి బెంజిన్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. సింప్లీ ఇట్ ఫార్మ్స్ ది బెంజిన్. అండ్ ఇదేమవుతుంది, ఇది ఆక్సిడైజ్ అయిపోయి ఫాస్ఫరస్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్ అనమాట. ఆక్సిడేషన్ అంటే ఏంటండి, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఒక ఆక్సిజన్ అనేది ఎడిషన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అరే బెంజిన్ డయాజోనిక్ క్లోరైడ్, హైపోఫాస్ఫరస్ యాసిడ్, వాటర్ అనమాట. సో మన ఫామ్ అయ్యేది ఏంటి, బెంజిన్, నైట్రోజన్, ఫాస్ఫరిక్ యాసిడ్, HCl. ఇన్ ద సేమ్ టైం ఎథనాల్ అనమాట. ఇథనాల్‌లో కూడా ఏమవుతుంది? ఇథనాల్‌లో ఆల్కహాల్ కాబట్టి H+ రిలీజ్ అవుతది. H+ రిలీజ్ అవుతుందంటే డైరెక్ట్‌లీ మనం ఆలోచించక్కర్లేదు. బెంజీన్ అనేది ఫార్మ్ అయిపోతుంది. ఓకే. నైట్రోజన్ గ్యాస్ లిబరేట్ అయిపోతుంది. సో ఏదైతే H+ అనేది ప్రొడ్యూస్ చేస్తుందో అది ఇట్‌సెల్ఫ్ ఏమవుతుంది? ఆక్సిడైజ్ అయిపోద్దనమాట. అంటే లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అని అవ్వచ్చు, లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ అన్నా మనకు ఆక్సిడేషన్ ఏ విధంగా తీసుకోవచ్చు? ఆక్సిడేషన్‌ని 3 కండిషన్స్‌లో చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ఎడిషన్ ఆఫ్ addition of oxygen and removal of hydrogen and removal of ఎలక్ట్రాన్స్. ఓకేనా? మన పై కండిషన్స్‌లో దీనికి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. ఓకేనా? ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉంటే ఇక్కడ 3 ఆక్సిజన్స్ అయ్యాయి. సో 1 ఆక్సిజన్ ఎడిషన్ అయింది కాబట్టి ఇది ఏ రియాక్షన్ అవుతది? ఆక్సిడేషన్ రియాక్షన్. నెక్స్ట్ ఎథైల్ ఆల్కహాల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్స్ సేమ్ ఉన్నాయి. కానీ హైడ్రోజన్స్ పోయాయి బయటికి. సో హైడ్రోజన్స్ అని H2 అనేది బయటకు పోయిందా? సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ కూడా మనం ఏం కన్సిడర్ చేయొచ్చు? ఆక్సిడేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. సో అందువల్లే మనకి ఇథనాల్ తీసుకుంటే ఏ ప్రొడక్ట్ ఫామ్ అయింది? ఎసిటాల్డిహైడ్. ఓకేనా? ఇథనాల్ తీసుకుంటే ఎసిటాల్డిహైడ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అయిందనమాట. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే బెంజన్ డయాజోనిక్ క్లోరైడ్ అనేది హైడ్రోజన్ రిలీజింగ్ కంటైనింగ్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయితే మనకి బెంజన్ ఈస్ ద మెయిన్ ప్రొడక్ట్. ఓకేనా? ఏదైతే మనకు హైడ్రోజన్ రిలీజ్ చేస్తుందో అది ఆక్సిడేషన్ అవుతుంది. ఓకేనా? విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆక్సిడేషన్‌లో ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. అంటే మనం రియాక్టెంట్‌లో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ప్రొడక్టెంట్‌లో 3 ఆక్సిజన్స్ వచ్చిందంటే ఆక్సిజన్ ఎడిషన్ అయింది. అంటే ఆక్సిడేషన్ అయింది. లేకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని ఉన్నాయండి? 6, 7 హైడ్రోజన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ జరిగింది కాబట్టి దిస్ విల్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ మనకేం కన్సిడర్ ఆక్సిడేషన్ అయింది. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తున్న ఆక్సిడేషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. ఓకే, ఐ హోప్ అప్ టు ఫోర్త్ రియాక్షన్స్ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. ఓకేనా? ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ అనేది 37 మినిట్స్ దాటింది కాబట్టి ఇన్ ద నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసి క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఐ హోప్ అప్ టు ఈ క్లాస్ వరకు కూడా ఇప్పటి వరకు రియాక్షన్స్ అనే 4 కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ వితౌట్ పెన్ అండ్ పేపర్ చేయొచ్చండి. మనం క్వశ్చన్ పేపర్ చూసినట్టునే మీ ప్రీవియస్ లాగా ఫిజికల్ కెమిస్ట్రీ లాగా సమ్స్ అవి చేయవలసిన అవసరం లేదు. సో ఓన్లీ వన్ పాయింట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ థరోలీ. ఒకసారి చూస్తే చాలు, రోజుకి ఒకసారి అలా రివిజన్ చేసినట్లు చూసాం అనుకోండి, ఈజ్ ఎనఫ్. ఓకేనా? ఐ హోప్ టుడేస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ టు యూ. ఇన్ ద నెక్స్ట్ వీడియో we try to complete the Diazonium salts అని కంప్లీట్ చేసి సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.